Ganga Goy. Ya, oi. Un eloto. Ganga Goy. Ya, oi. Un eloto. Ganga Goy. Ya, oi. Un eloto. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నాయి. భూదాన్ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెల కూల్చివేతకు అధికారులు వచ్చారు. వారిని అడ్డుకునేందుకు స్థానికులు తరలివచ్చారు. ఇరు వర్గాల రాకతో ఆ ప్రాంతంలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. థ్యాంక్ యూ శోభ. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఏదైతే ప్రభుత్వ భూదాన్ భూములు ఉన్నాయో ఆ భూముల విషయంగా అయితే ఈ రోజు ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నట్లుగా కూడా చెప్పొచ్చు. అయితే వెలుగుమట్లలో భూములు ఆక్రమించి గుడిసెలు వేసుకున్న పేదల గుడిసెలు వేసుకున్నట్లుగా ఈ యొక్క పోలీసులు అయితే అంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ గుర్తించి అక్కడికి చేరుకుని ఆ గుడిసెలు తొలగించే విషయంలో అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పవచ్చు. అయితే దాదాపు 62 ఎకరాల 7 కుంటల భూదాన్ భూమి అంటే సర్వే నెంబర్ 147, 148, 149 నా సర్వేలో గల భూమిలో అయితే అంటే సుమారు 62 ఎకరాలకు పైగా ఉన్నటువంటి భూమిలో వీళ్ళు అంటే పేదవారు గుడిసెలు వేసుకున్నట్లు వీరిని అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళాలని ఉదయం నుంచి కూడా పోలీసులు అక్కడికి మోహరించడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అంటే ఈ యొక్క గుడిసెలు వేసుకున్నటువంటి పేదవారు వీరికి వ్యతిరేకంగా అంటే నినాదాలు చేయడం అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. అయితే 2014లో ఆ భూమికి ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లుగా కూడా చూడొచ్చు. అయితే మొత్తం 2000 మంది భూదాన్ భూమి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దాంట్లో దాదాపు 400 మందికి ప్రొసీడింగ్స్ అయితే ఇచ్చారు. అయితే ఇంకా దాదాపు 1600 మందికి భూదాన్ భూమిలో ఇళ్ల స్థలం ఇవ్వకపోవడంతో వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూమిలో ఈ రోజు ఈ యొక్క పేదలు అయితే గుడిసెలు వేసుకున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే 2014లో భూదాన్ బోర్డు వారికి దరఖాస్తు చేసుకున్న నవోదయ కాలనీకి చెందిన నిరుపేదలు అప్పటి నుంచి ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగి దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదంటూ కాలనీ వాసులు అయితే వాపోతున్నారు. అయితే ఈ యొక్క స్థలానికి మహిళా వాలంటీర్లు కర్రలతో కాపలా కాస్తూ ఎవరిని లోనికి రానియకుండా గుడిసెలు వేస్తున్న పేదలు అయితే ఉన్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అయితే అక్కడ పొద్దునుంచి మోహరించినట్టుగా కూడా చూడొచ్చు. అయితే అనంతరం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని కూడా చెప్పొచ్చు. అయితే ఉదయం భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకున్నటువంటి పేదలు అయితే అది గమనించినటువంటి అధికారులు గుడిసెలను తొలగించేందుకు జేసీబీలు మరియు ఫైర్ ఇంజన్స్ అక్కడికి భారీగా చేరుకున్నట్లుగా కూడా మనం గమనించాం. అయితే పోలీసులను అడ్డుకునేందుకు అక్కడ ఉన్నటువంటి నవోదయ కాలనీ వాసులు అయితే ప్రయత్నించినట్లుగా కూడా చూడొచ్చు. దీంతో ఇటు పోలీసు అధికారులకు అక్కడ ఉన్నటువంటి నవోదయ కాలనీ గ్రామస్తులకైతే అంటే ఈ గుడిసెలు వేసుకున్నటువంటి పేదవారికి ఈ మధ్య అంటే వాగ్వివాదంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. అంటే సుమారు 1200 మందికి పైగా ఈ యొక్క పేదలు అయితే అక్కడ గుడిసెలను వేసుకున్నట్టుగా కూడా చూడొచ్చు. అయితే ఈ వేసుకున్నటువంటి గుడిసెలను ఈ అధికారులు అయితే తొలగించేందుకు అంటే ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ వీరు గ్రామస్తులకు అదేవిధంగా గుడిసెలు వేసుకున్న పేదవారికి అధికారులకు అయితే మధ్యలో వాగ్వివాదం చోటు చేసుకుంది. అంటే చివరికి అక్కడ 144 సెక్షన్ పెట్టేంత వరకు కూడా ఈ యొక్క విషయం దారితీసిందని కూడా చూడొచ్చు శోభ. థ్యాంక్ యూ నవీన్.